ఓవైపు ప్రక్షాళన మరోవైపు స్థానిక ఎన్నికలపై ఫోకస్. పరిపాలనను గాడిలో పెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. పరిపాలనా మార్పుల్లో భాగంగా బదిలీలకు శ్రీకారం చుట్టారు. జూన్ 12న 36 మంది ఐఏఎస్లను బదిలీ చేసిన సర్కార్ తాజాగా 129 మంది మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనా మార్పులకు శ్రీకారం చుట్టారు. పరిపాలనను గాడిలో పెట్టడానికి బదిలీలతో ప్రక్షాళన మొదలుపెట్టారు. టాప్ టు బాటం అధికారులకు స్థానచలనం చేస్తున్నారు. చాలా కాలంగా ఒకే చోట పాతుకుపోయిన వారిని గత సర్కార్ హయాంలో గులాబీ ముద్రపడ్డ అధికారులను మరో ప్రాంతానికి పంపిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల భారీగా బదిలీలు చేపట్టారు. తాజాగా 129 మంది మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర సర్కార్ బదిలీ చేసింది. అందులో 56 మందిని ప్రమోషన్ పై పంపగా మిగిలిన వారిని ట్రాన్స్ఫర్ చేసింది. అంతకుముందు జూన్ 12న 36 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. వివిధ శాఖాధిపతులుగా ఉన్న కీలక అధికారులు, పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేసి కొత్త బాధ్యతలు అప్పగించింది. మార్చి 7న ఐపీఎస్ అధికారులను పెద్ద సంఖ్యలో బదిలీ చేశారు. డీజీ, ఐజీ, డీఐజీ సహా 14 మంది ఎస్పీలు, మొత్తంగా 21 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది. ఇక ఇటీవల జీహెచ్ఎంసీలోనూ 27 మంది అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారులు, సెక్షన్ అధికారులపై బదిలీ వేటు వేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడైనా మోగే అవకాశం ఉంది. కోర్టు తీర్పు చెప్పిన వెంటనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రిజర్వేషన్ల ప్రక్రియ ముగించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఈలోగా గ్రౌండ్ ప్రిపేర్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందనే చర్చ జరుగుతోంది. ఫస్ట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత వరుసగా పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. ఆ తర్వాత ఈ ఏడాది చివరిలో జీహెచ్ఎంసీ పాలక మండలి సభ్యుల పదవీ కాలం కూడా ముగియనుంది. ఆ మేరకు పంచాయతీ, మున్సిపల్, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ ను సిద్ధం చేసుకునే పనిలో పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కీలకమైన స్థానాల్లో బీఆర్ఎస్ హయాం నుంచి పనిచేస్తున్న అధికారులే ఉన్నారు. అందులో చాలా మంది అధికారులు ఇప్పటికీ గులాబీ పార్టీకి విధేయత ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలని చెప్పినా మారటం లేదని సమాచారం. ఏసీ గదులు వేడకుండా నామ్కే వాస్తీగా పనిచేస్తున్నారట. మరికొందరు ప్రభుత్వ లక్ష్యాలను, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చే పని వదిలిపెట్టి అక్రమ మార్గంలో ఆదాయం వచ్చే పనుల మీదనే ఎక్కువ ఫోకస్ చేయటం ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. అధికారుల్లో కొందరు బీఆర్ఎస్ భక్తులు ఉండటం వల్ల వారికి స్థానచలనం చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికార పార్టీకి ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఉంటుందని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు సూచనలు చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే పెద్ద ఎత్తున బదిలీలకు శ్రీకారం చుట్టినట్లు చర్చ జరుగుతోంది.